హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి బిర్యానీ పొడి పొడిగా ముక్క జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్దామండి. దానిలో కాంబినేషన్గా చికెన్ కుర్మా పెరుగు పచ్చడి చేశాను. సూపర్గా కుదిరిందండి. పొడి పొడిగా యాస్టీస్ బయట రెస్టారెంట్లోలా కుదిరిందనమాట. ముక్క కూడా చూడండి ఎంత బాగా మెత్తంగా ఉడికిందో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్ కూడా ఈ ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకున్నానమాట. బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, సరిపడా కారం. నాకైతే 2 టేబుల్ స్పూన్ దాకా కారం పట్టిందండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను 2 టేబుల్స్ వరకు కారపొడి యాడ్ చేశాను. ఒక నిమ్మకాయ మొత్తం యాడ్ చేశానండి. ఒక నిమ్మకాయ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ నిమ్మకాయ వల్ల జ్యూసీగా వస్తుందండి ముక్క. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. ముక్క టేస్ట్ కూడా మారుతుంది. ఆయిల్ వేసి నిమ్మకాయ వేసి బాగా కలిపి పక్కన పెట్టేద్దామండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంటేనే ఆ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేయించుకున్నామండి బిర్యానీలోకి. చికెన్ నానే లోపల ఈ ప్రాసెస్లోకి వెళ్దాము. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. మెయిన్ ఈ ఆనియన్స్ వల్లేనండి చికెన్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదండి, అది బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. ఆ ఆయిల్తోనే మనం బిర్యానీ మొత్తం చేద్దాము. అందులో పచ్చిమిర్చి వేసానండి కారానికి సరిపడా. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ప్యూరీ అండి. 2 టమాటాలు బాగా మెత్తంగా మిక్సీ కొట్టేశాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఆయిల్ తేలేంత వరకు వేయించాలండి ఇవన్నీ కలిపి. అంటే ఆయిల్ బయటకు రావాలి. అప్పుడు వరకు బాగా అంటే కలిపెడుతూనే ఉండాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి కలిపెట్టుకుంటా మధ్య మధ్యలో ఆయిల్ మనం తక్కువే వేసినా సరే నూనె తేలేంత వరకు వేయించాలండి. ఇందులో లైట్గా కారపొడి వేసానండి. ఎందుకంటే మనం చికెన్లో ఎక్కువ వేస్తున్నాం కదా, దాన్ని బట్టి యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ చూడండి ఎట్లా తేలుతుందో. మెయిన్ చికెన్ కర్రీస్ అంటే నాన్ వెజ్ ఏ కర్రీ అయినా సరే అండి, మసాలా వేయించే దాన్ని బట్టే ఉంటుందండి. ఇది గరం మసాలా అండి. 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. బిర్యానీ కానివ్వండి, రొయ్యల కర్రీ కానివ్వండి, ఫిష్ కానీ ఏదైనా సరే మీరు మసాలా వేగేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి నూనె తేలేంత వరకు వేగింది కదా, మనం ఆయిల్ కూడా చాలా తక్కువే యాడ్ చేసాము. బిర్యానీ అంటే చాలామంది ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడతారండి. తక్కువ ఆయిల్తోనే మంచిగా టేస్టీగా చేయొచ్చు. చికెన్ను కూడా నూనె తేలేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. పక్కన చూడండి సైడ్లంతా కూడాను నూనె తేలేంత వరకు వేయించున్నాను. వేయించిన తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసి, అది కూడా నేను మిక్సీ కడిగిన నీళ్ళే పోసానండి. లైట్గా అంటే ఒక గుప్పెడు ఆనియన్స్ అండి, గుప్పెడు ఆనియన్స్ వేస్తే సరిపోతుంది. ఇవంతా కూడా కొంచెం ఇదిగో చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించితే చాలు. ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగిందండి. ఇట్లాగా కొంచెం జ్యూసీగా ఉండాలా. కొంచెం సేపటికి అదే చల్లారంగానే గట్టిపడిపోతుందండి. పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం బిర్యానీలోకి ఏమేం కావాలో చూద్దామండి. రైస్ ఎప్పుడైనా సరే 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మామూలుగా బిర్యానీ ఐటమ్స్ అన్నీ అండి, లవంగ, పట్ట, యాలక్కాయి, అన్నీ జాపత్రి, బండ పువ్వు అంటారు కదండి, అది బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి 50% వరకు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత మనం పొరలుగా వేసుకోవాలి. మెయిన్ అదేనండి. నేను బిర్యానీలో కూడా కొలత ప్రకారం ఏం నీళ్ళు పోయినండి. నేను ఫింగర్స్ పెట్టి చెక్ చేస్తానన్నమాట. నాకు మొదటి నుంచి అలానే అలవాటు. బిర్యానీలో కూడా నీళ్ళు పోయకుండా ఫింగర్స్ పెట్టి చూడడము. ఇదిగో చూడండి పచ్చిమిర్చి కూడా వేసానండి దీంట్లో. నేను అది చూపించలేదు, క్లిప్ మిస్ అయింది. పచ్చిమిరపకాయలు వేస్తే ఆ ఫ్లేవర్తో రైస్ ఉడుకుతుంది కదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్నం ఒక పొర వరకే ఉంచానమాట. రైస్ కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదండి చికెను, అది ఒక పొర మాదిరిగా వేసుకుంటున్నాను అన్నం పైన. బాగా పల్చగా ఇట్లా లేయర్లుగా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఉత్త బిర్యానీ కూడా తినేసి వచ్చండి మీరు, నంచుకోవడానికి కావాలనేసి ఏం లేదు. మెయిన్ ఈ ఆనియన్స్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి.
తీపిదనానికి తీపిదనం వస్తది. ఆ ఆనియన్స్ వల్ల కారం మనం వేస్తున్నాం గదండీ బాగా పచ్చిమిర్చి కారము, అలానే మిరప్పొడి, కారప్పొడి కూడా యాడ్ చేస్తున్నాము. దాని కారము చాలా బావుంటదండి టేస్టు. ఇదిగోండి ఫైనల్‌గా ఇదిగో ఇలా వచ్చిందండి చూడండి. ఇప్పుడు నేను ప్లేట్‌లోకి తీసి చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ప్రతి ఒక్కరు చేయొచ్చండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. కాకపోతే మసాలా వేయించుకునే దాంట్లో టేస్ట్ అనేది వస్తదండి. మసాలా చాలా జాగ్రత్తగా అంటే తక్కువ ఆయిల్‌తో నీట్‌గా మనం యాడ్ చేసాం ఏంచామనుకోండి, చాలా పర్ఫెక్ట్‌గా టేస్ట్ కూడా చాలా బాగొస్తది. చూడండి పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో. ముక్క మెయిన్ అండి అన్నిటికంటే. నాన్ వెజెస్ ఎప్పుడైనా సరే మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పెరుగు పచ్చడి, కు చికెన్ కుర్మా చేశానండి. మా అబ్బాయి ట్రైన్‌లో కావాలని అడిగాడండి. మా అబ్బాయి రాజస్థాన్ వెళ్తున్నాడనమాట. ఆ అబ్బాయి కోసంగా చేశాను. ఇవాళ స్పెషల్లు మా చిన్నబ్బాయండి. మీ అందరి దీవెనలు కూడా మా అబ్బాయికుండాలండి. మా అబ్బాయి కప్పు గెలిచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.